గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చే చిన్న తలనొప్పి అయినా పెద్ద గాయమైనా నొప్పి చాలా ఇబ్బంది పెడుతుంది. మరి పెయిన్ కిల్లర్స్ వెనుకున్న కెమిస్ట్రీ ఏంటి? అసలు నొప్పి మన బాడీకి ఒక వార్నింగ్ సిగ్నల్. మరి ఆ సిగ్నల్ను పెయిన్ కిల్లర్స్ ఎలా ఆపుతాయి? వీటినే ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో అనాల్జెసిక్స్ అంటారు. వీటి ముఖ్య ఉద్దేశం నొప్పి సంకేతాలను ఆపడమే. సరే, ఈరోజు మనం నొప్పి నివారణ వెనుకున్న సైన్స్ని, అందులోని రెండు ప్రధాన కుటుంబాల గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. నొప్పిని తగ్గించే కెమిస్ట్రీలో రెండు ముఖ్యమైన దారులున్నాయి. ఈ చార్ట్ చూస్తే క్లియర్గా తెలుస్తోంది. ఒకటి ఓపియాయిడ్స్, రెండోది ఎన్ఎస్ఏఐడి లాంటి నాన్ ఓపియాయిడ్స్. ముందుగా ఓపియాయిడ్స్ గురించి చూద్దాం. ఇవి చాలా పవర్ఫుల్ డ్రగ్స్, నేరుగా బ్రెయిన్పై పనిచేస్తాయి. సాధారణంగా తీవ్రమైన నొప్పికి వీటిని వాడతారు, ఎందుకంటే ఇవి సెంట్రల్ నర్వస్ సిస్టంపై చాలా బలంగా పనిచేస్తాయి. మార్ఫిన్ న్యాచురల్ ఓపియాయిడ్స్కి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. దీన్ని నల్లమందు మొక్క నుంచి తీస్తారు. మరి ఈ ఓపియాయిడ్స్ ఎఫెక్ట్ ఎక్కువ అయితే దానికి కూడా ఒక కెమికల్ ఆఫ్ స్విచ్ ఉంది. అవే యాంటగానిస్ట్స్. ఇవి ఓపియాయిడ్ రిసెప్టర్స్ని బ్లాక్ చేసి వాటి ప్రభావాన్ని పూర్తిగా ఆపేస్తాయి. నార్కాన్ పేరుతో దొరికే నాలోక్సోన్ అలాంటి ఒక లైఫ్ సేవింగ్ యాంటగానిస్ట్ అన్నమాట. ఇప్పుడు చార్ట్లో రెండో వైపుకి వద్దాం. మనందరికీ బాగా తెలిసిన పెయిన్ కిల్లర్స్ ఇవి. ఈ ఎన్ఎస్ఏఐడీలు నొప్పి ఉన్న చోట ఇన్ఫ్లమేషన్ని టార్గెట్ చేస్తాయి. ఆ నొప్పి సంకేతాలను అక్కడే ఆపుతాయి. ఆస్పిరిన్, ఇబ్యూప్రోఫెన్, మనకు తెలిసిన ఈ మందులన్నీ ఈ ఎన్ఎస్ఏఐడి కుటుంబానికి చెందినవే. ఆస్పిరిన్ చాలా ఫేమస్ కదా. ఇది ఇన్ఫ్లమేషన్కు కారణమయ్యే కాక్స్ ఎంజైమ్లను అడ్డుకుని నొప్పుని తగ్గిస్తుంది. నిజానికి ఎన్ఎస్ఏఐడీలలో కూడా చాలా రకాలున్నాయి. అవి ఏ కాక్స్ ఎంజైమ్ను బ్లాక్ చేస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటాయి. అంటే నొప్పిని తగ్గించడానికి మన దగ్గర రెండు వేర్వేరు కెమికల్ పద్ధతులున్నాయన్నమాట. మరి రెండింటికి తేడా ఏంటి? ఇక్కడే ఉంది అసలు పాయింట్. ఓపియాయిడ్స్ నొప్పి ఫీలింగ్ను మారుస్తాయి, కానీ ఎన్ఎస్ఐఐడీలు నొప్పి కారణాన్నే టార్గెట్ చేస్తాయి. ఒకటి మెదడు మీద పనిచేస్తే ఇంకొకటి శరీరం మీద. ప్రతి నొప్పికి ఒక ప్రత్యేకమైన పరిష్కారమన్నమాట. కెమిస్ట్రీలో మన అవగాహన పెరుగుతున్న కొద్దీ పర్సనలైజ్డ్ పెయిన్ రిలీఫ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఈరోజు మన లోతైన విశ్లేషణను ఒక ఆసక్తికరమైన, బహుశా కొద్దిగా ఆశ్చర్యం కలిగించే ఆలోచనతో ప్రారంభిద్దాం. తప్పకుండా. అదేంటో చెప్పండి. ఏంటంటే, ఒక వ్యక్తికి విపరీతమైన తలనొప్పి వచ్చినప్పుడు ఒక చిన్న మాత్ర మింగుతారు కదా. ఆ మాత్ర కడుపులోకి వెళ్తుంది, కరిగి రక్తంలో కలుస్తుంది, ఆపై శరీరం మొత్తం ప్రయాణిస్తుంది. కాని ఇక్కడే నాకో విచిత్రమైన ప్రశ్న వస్తుంది. చెప్పండి. అసలు తల మాత్రమే నొప్పిగా ఉందని ఆ కడుపులోకి వెళ్లిన చిన్న రసాయన బిళ్లకు ఎలా తెలుస్తుంది? అంటే అసలు ఎక్కడాగాలో, ఏ నొప్పి నాపాలో దానికి ఎవరు చెప్తారు? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజానికి ఆ మాత్రకు తలనొప్పి గురించి ఏమీ తెలీదండి. దానికి దారి చూపే జీపీఎస్ లాంటిది కూడా ఏమీ ఉండదు. అవునా? మరది ఎలా కరెక్ట్గా పనిచేస్తుంది? అది కేవలం మన శరీరంలోని రసాయన సంకేతాలతో ఒక ప్రత్యేకమైన భాషలో మాట్లాడుతుంది. ఈరోజు మనం విశ్లేషిస్తున్న ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ చాప్టర్ 10 మూలపత్రాలు సరిగ్గా ఇదే విషయాన్ని వివరిస్తున్నాయి. రైట్. అనాల్జెసిక్స్ గురించి కదా? అవునండి. అసలు ఈ అనాల్జెసిక్స్, అదే మన నొప్పి నివారణ మందులు, మన శరీరంలోకి వెళ్ళాక ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం ఒక అద్భుతమైన డిటెక్టివ్ కథలా ఉంటుంది. అంటే ఒక రసాయన డిటెక్టివ్ అన్నమాట. ఈ పత్రాలు చదువుతున్నప్పుడు నాకు తట్టిన మొదటి ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తికి ఏదైనా పెద్ద ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అనస్థీషియా ఇస్తారు కదా. అవును, ఇస్తారు. అప్పుడు వారు పూర్తిగా స్పృహ కోల్పోతారు. కానీ మనం వేసుకునే ఈ నొప్పుల మందులు అలా కాదు గదా. మనం స్పృహ కోల్పోకుండానే, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం మాట్లాడుతుండగానే ఖచ్చితంగా ఆ నొప్పిని మాత్రం మాయం చేస్తాయి. అసలు ఇది ఎలా సాధ్యం? ఇక్కడే మనం పెయిన్ థ్రెషోల్డ్ లేదా నొప్పిని భరించే స్థాయి గురించి మాట్లాడుకోవాలి. అనస్థీషియా అనేది మొత్తం మెదడు పనితీరును తాత్కాలికంగా నిలిపివేస్తుంది. మెయిన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు. ఖచ్చితంగా. కానీ అనాల్జెసిక్స్ అలా కాదు. ఇతర ఇంద్రియాల పనితీరును అడ్డుకోకుండా కేవలం నొప్పి సంకేతాలను మాత్రమే అడ్డుకోవటం వీటి ప్రత్యేకత. ఈ మందులు మన నాడీ వ్యవస్థతో చాలా సూక్ష్మంగా వ్యవహరిస్తాయి. సూక్ష్మంగా అడ్డుకోవటం అనగానే నాకు అత్యంత తీవ్రమైన నొప్పుల గురించి ఆలోచనొస్తోంది. అంటే తీవ్రమైన ప్రమాదాలు జరిగినప్పుడు లేదా పెద్ద ఆపరేషన్ల తర్వాత వాడే బలమైన మందులున్నాయి కదా. అవును, ఓపియాయిడ్ అనాల్జెసిక్స్. రైట్. ఓపియాయిడ్ అనాల్జెసిక్స్
అంటారు అని పత్రాల్లో చదివాను. ఇవి ఎలా పనిచేస్తాయంటే, ఒక గదిలో టీవీ విపరీతమైన శబ్దంతో మోగుతోంది అనుకుందాం. మనం టీవీని పూర్తిగా కట్టేయకుండా, అంటే అనస్థీషియాలాగా మెయిన్ స్విచ్ ఆపేయకుండా, కేవలం ఆ టీవీ వాల్యూమ్ బటన్ని మాత్రం పూర్తిగా తగ్గించేసినట్లుగా ఈ మందులు పనిచేస్తాయా? ఆ టీవీ వాల్యూమ్ ఉదాహరణ చాలా వరకు సరిపోతుందండి. కానీ ఇక్కడ మనం ఇంకొంచెం లోతుగా వెళ్ళాలి. ఈ ఓపియాయిడ్స్ నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంపై పనిచేస్తాయి. అంటే నేరుగా మెదడు మరియు వెన్నుపాము మీద అనా? అవును, మన మెదడులో ఓపియాయిడ్ రిసెప్టర్లు అని పిలువబడే ప్రత్యేకమైన ప్రదేశాలుంటాయి. ఈ మందులు రక్తంలో ప్రయాణించి నేరుగా వెళ్లి ఆ రిసెప్టర్లకు అతుక్కుంటాయి. అలా అతుక్కోగానే మెదడుకు చేరే నొప్పి సంకేతాల వాల్యూమ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓహో, అదన్నమాట సంగతి. ఈ పత్రాల్లో ఓపియాయిడ్స్ చరిత్ర గురించి చదవడం నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. అసలు ఎప్పుడో పురాతన కాలం నుండి వాడుతున్న గసగసల మొక్కకి ఈనాటి మోడర్న్ మెడిసిన్కి ఉన్న సంబంధమేంటి? అది ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి అని చెప్పొచ్చు. వందల ఏళ్ల క్రితం మనుషులు నొప్పిని తగ్గించుకోవడానికి గసగసల మొక్క, అదే పాపీ ప్లాంట్ నుండి తీసిన ఓపియంను వాడేవారు. అయితే అందులో ఏ రసాయనం నొప్పిని తగ్గిస్తోందో వారికి తెలిసేది కాదు. కాలక్రమేణా శాస్త్రవేత్తలు ఆ మొక్కలోని అత్యంత చురుకైన రసాయనాన్ని వేరుచేశారు. అదే మార్ఫిన్. మార్ఫిన్. ఈ పేరు చాలాసార్లు విన్నాం కదా? అవునండి, ఈ మార్ఫిన్ అనేది ప్రకృతి మనకిచ్చిన అత్యంత శక్తివంతమైన నొప్పి నివారిణి. తీవ్రమైన గాయాలైనప్పుడు ఇదొక బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇదే మార్ఫిన్ నిర్మాణంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా శాస్త్రవేత్తలు కోడెయిన్ లాంటి మందులను సృష్టించారు. ఒక్క నిమిషం. కోడెయిన్. ఈ పేరు దగ్గుమందుల సీసాల మీద ఎక్కువగా కనిపిస్తుంటుంది కదా? అంటే ఇది నొప్పిని కాకుండా దగ్గునే ఆపుతుందా? కరెక్ట్గా పట్టారు. కోడెయిన్ అనేది మార్ఫిన్ కంటే కొంచెం తక్కువ శక్తివంతమైనది. నొప్పిని తగ్గించడంతో పాటు ఇది మెదడులోని దగ్గు కేంద్రంపై, అదే కాఫ్ సెంటర్పై నేరుగా పనిచేసి ఆ దగ్గు సంకేతాలను అణిచివేస్తుంది. రైట్. అందుకే దగ్గుమందుల్లో వాడతారనమాట. అవును, తీవ్రమైన పొడి దగ్గును ఆపడానికి దీన్ని వాడతారు. ఈ సహజమైన ఓపియాయిడ్స్తో పాటు ల్యాబ్లలో పూర్తిగా రసాయనాలతో తయారుచేసే సింథటిక్ మరియు సెమీ సింథటిక్ డ్రగ్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు డయామార్ఫిన్. దీన్నే సాధారణంగా మనం హెరాయిన్ అని పిలుస్తాం. ఇది మార్ఫిన్ కంటే చాలా వేగంగా మెదడులోకి చొచ్చుకుపోతుంది. ఆ వేగమే దానిని అత్యంత ప్రమాదకరమైన వ్యసనంగా మారుస్తుంది. ఇక్కడే నాకో పెద్ద సందేహం వస్తోందండి. ఈ మందులు నొప్పిని ఇట్టే మాయం చేస్తాయి సరే, కాని ఇవి తెచ్చే ప్రమాదాలు భయంకరంగా ఉన్నాయి కదా? ఓపియాయిడ్స్ మోతాదు ఎక్కువైతే శ్వాస వ్యవస్థ నెమ్మదించి ప్రాణాపాయం కలుగుతుందని మనం తరచుగా వింటుంటాం. అవును, ఓవర్డోజ్ అయినప్పుడు. మరి ఒక వ్యక్తికి అలా మోతాదు మించినప్పుడు ఆ రసాయన ప్రక్రియను వెనక్కి తిప్పడం సాధ్యమేనా? అసలా ఊపిరితిత్తులు ఆగిపోయే ప్రమాదం నుండి ప్రాణాలను ఎలా కాపాడతారు? ఇక్కడే రసాయన శాస్త్రం ఒక అద్భుతమైన ఆయుధాన్ని సృష్టించింది. ఒక రసాయనం చేసిన నష్టాన్ని మరో రసాయనంతోనే ఎదుర్కోవాలి. వాటినే నార్కోటిక్ ఆంటాగనిస్ట్లు అంటారు. నార్కోటిక్ ఆంటాగోనిస్ట్యు అంటే ఆపోజిట్గా పనిచేసేవా? ఖచ్చితంగా. సైంటిస్టులేం చేశారంటే మార్ఫిన్ లాంటి ఓపియాయిడ్స్ నిర్మాణాన్ని తీసుకుని అందులోని ఒక చిన్న నత్రజని అంటే నైట్రోజన్ అణువును మార్చారు. ఆ ఒక్క చిన్న మార్పుతో ప్రాణాలు తీసే డ్రగ్ కాస్త ప్రాణాలు కాపాడే అమృతంలా మారిపోయింది. నాలోట్సోన్ అనేది దీనికి అత్యుత్తమ ఉదాహరణ. ఒక్క నిమిషం, ఇదెలా పనిచేస్తుందో ఊహించడానికి ప్రయత్నిస్తాను. అంటే మన మెదడులోని రిసెప్టర్ అనేది ఒక తాళం కప్ప అనుకుందాం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓపియాయిడ్ అనే తాళం చెవి ఆ కప్పలో దూరి తలుపు తెరిచి నొప్పిని తగ్గించి అలాగే మత్తును కూడా ఇస్తుంది కదా? మరి ఈ యాంటాలనిస్ట్ ఆ కప్పలోకి వెళ్ళి ఏం చేస్తుంది? అసలు తాళం చెవిని విరగ్గొడుతుందా? నాకైతే ఇదొక్కటే మార్గం అనిపిస్తోంది. మీరు చెప్పిన తాళం కప్ప ఉదాహరణ భలే ఉందండి. కానీ ఇది తాళాన్ని విరగ్గొట్టదు. నాలోక్సోన్ ఎలా పనిచేస్తుందంటే అది విరిగిపోయిన ఒక ఫేక్ తాళం చెవి లాంటిదనుకోండి. ఫేక్ తాళం చెవి. అవును, ఎవరైనా ఓపియాయిడ్ ఓవర్డోస్ అయినప్పుడు నాలోక్సోన్ ఇస్తే అది క్షణాల్లో మెదడులోకి వెళ్ళి ఆ ఓపియాయిడ్ తాళం చెవులను పక్కకు నెట్టేసి తాను ఆ తాళం కప్పల్లో ఇరుక్కుపోతుంది. ఓహో, అంటే తాను ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందన్నమాట. కాని అది కూడా ఓపియాయిడ్ నుండి వచ్చిందే కదా, మరి అది కూడా మత్తునివ్వదా? అదే ఇక్కడున్న అసలైన మ్యాజిక్.
ఇది కప్పలో దూరుతుంది కాని తలుపును తెరవదు. అంటే మెదడుకు మత్తునిచ్చే మెకానిజంను ఆన్ చేయదు. అదే సమయంలో బయట ఉన్న అసలు ఓపియాయిడ్స్ ఆ రిసెప్టర్ల వద్దకు రాకుండా పూర్తిగా అడ్డుకుంటుంది. అంటే ఒక రకంగా ఆ స్థానాన్ని బ్లాక్ చేస్తుందన్నమాట. అవునండి, బ్లాక్ చేస్తుంది. దీనివల్ల శ్వాస ఆగిపోయే స్థితిలో ఉన్న వ్యక్తికి నిమిషాల వ్యవధిలో మళ్లీ శ్వాస తిరిగి అందుతుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో వాడే నాలోక్సోన్ కథ. అలాగే నాల్ట్రెక్సోన్ అనే మరో మందు కూడా ఉంది. అది దేనికి వాడతారు? దీనిని దీర్ఘకాలిక చికిత్సలో వాడతారు. ఆల్కహాల్ లేదా ఓపియాయిడ్స్ వ్యసనం నుండి బయటపడేయడానికి ఇది సహాయపడుతుంది. ఎందుకంటే ఇది శరీరంలో ఉన్నంతకాలం ఆ రిసెప్టర్లు బ్లాక్ అయ్యుంటాయి. కాబట్టి వ్యక్తికి ఆ మత్తు అనేది అస్సలు కలగదు. అద్భుతమండి. ఒక ప్రాణాన్ని కాపాడే ఇంతటి సంక్లిష్టమైన రసాయన యుద్ధం ఒక తాళంచేవి ఆటలాగా మన కంటికి కనిపించకుండా మెదుళ్ళో జరిగిపోతుందన్నమాట. నిజమే, చాలా అద్భుతమైన ప్రక్రియ అది. సరే, కేంద్ర నాడీ వ్యవస్థను నియంత్రించే ఈ తీవ్రమైన మందుల గురించి కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే దైనందిన జీవితంలో మనకొచ్చే కండరాల నొప్పికి లేదా మోకాళ్ళి నొప్పికి మనం మార్ఫిన్ లాంటివి వాడము కదా? అవును, వాడకూడదు కూడా. రైట్. ఈ మూలపత్రాలలో నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల గురించి అదే NSAIDs గురించి చాలా సమాచారం ఉంది. ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఓపియాయిడ్స్ మెదడు దగ్గర పనిచేస్తే ఈ మందులు మాత్రం నొప్పి ఎక్కడ పుడుతుందో అక్కడే అడ్డుకుంటాయని రాసుంది. కరెక్ట్. అంటే మెదడు దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండానే స్థానికంగా సమస్యను పరిష్కరిస్తాయా? అవునండి, ఇవి పనిచేసే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీని గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అంటే ఏమిటో తెలుసుకోవాలి. మన శరీరంలో ఏదైనా కణజాలం దెబ్బతిన్నప్పుడు అక్కడ జరిగే ఒక రక్షణ పోరాటమే ఈ వాపు. ఓకే. ఈ వాపుకి 4 ప్రధాన లక్షణాలుంటాయి. ప్రాచీన వైద్యులు వీటిని లాటిన్ పదాలకు సూచించారు. 1 రుబోర్ అంటే ఎర్రబడటం, 2 ట్యూమర్ అంటే ఉబ్బడం, 3 కలోర్ అంటే వేడెక్కడం, మరియు 4 డోలర్ అంటే నొప్పి రావడం కదా? అవును, అవే. రూబోర్, ట్యూమర్, కలోర్, డోలర్. ఈ లాటిన్ పదాలు వినడానికి ఒక కవితలాగా భలే ఉన్నాయి. కాని దెబ్బ తగిలిన వాళ్లకి ఆ ఉబ్బడం, నొప్పి, ఎర్రబడటం అనేది కవితలాగా కాకుండా నరకంలా అనిపిస్తుంది కదా? అసలు ఈ నరకాన్ని మన శరీరం ఎందుకు సృష్టిస్తుంది? ఎందుకంటే అదొక హెచ్చరిక. కణజాలం దెబ్బతిన్న చోట మన శరీరం కొన్ని ప్రత్యేకమైన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. వాటిలో అత్యంత ముఖ్యమైనవి ప్రోస్టాగ్లాండిన్స్. ప్రోస్టాగ్లాండిన్స్, రైట్? అవును, ఈ ప్రోస్టాగ్లాండిన్స్ వల్లే అక్కడ రక్త ప్రసరణ పెరిగి ఎర్రబడుతుంది, వేడెక్కుతుంది మరియు నరాలు ఉత్తేజితమై నొప్పొస్తుంది. మన శరీరం ఈ ప్రోస్టాగ్లాండిన్స్ను ఉత్పత్తి చేయడానికి కొన్ని రసాయన ఫ్యాక్టరీలను నడుపుతుంది. ఫ్యాక్టరీలు? అవును, ఆ ఫ్యాక్టరీలే కాక్స్ ఎంజైమ్లు, అంటే సైక్లోఆక్సిజనేజ్. ఇప్పుడు మన నాన్ నార్కోటిక్ అనాల్జెసిక్స్ అంటే మీరిందాక చెప్పిన NSAIDs ఎలా పనిచేస్తాయంటే నేరుగా వెళ్ళి ఆ కాక్స్ ఎంజైమ్ ఫ్యాక్టరీలకు తాళం వేస్తాయి. ఓహో, నేరుగా ఫ్యాక్టరీనే మూసేస్తాయన్నమాట. ఖచ్చితంగా. ఫ్యాక్టరీ మూతపడితే ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి ఆగిపోతుంది. అవి ఆగిపోతే సహజంగానే వాపు మరియు నొప్పి రెండూ తగ్గిపోతాయి. భలే చెప్పారు. అంటే ఓపియాయిడ్స్ ఏమో బ్రెయిన్లో రిసీవర్ను కట్ చేస్తే ఇవి మాత్రం అసలు నొప్పిను పుట్టించే ఫ్యాక్టరీనే మూసేస్తాయి. ఇది ఖచ్చితంగా సమస్యను మూలాల నుండి పరిష్కరించడమే. అయితే ఈ మందులన్నింటినీ ఒకే ఘాటన కట్టలేము కదా? పత్రాల్లో కాక్స్ 1 అని, కాక్స్ 2 అని ఏవో రకాలున్నాయి. ఫ్యాక్టరీలన్నీ ఒకటే అయినప్పుడు మళ్ళీ ఈ భేదాలెందుకు? ఆ భేదం తెలుసుకోవటమే ఆధునిక ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో ఒక టర్నింగ్ పాయింట్ అండి. మన శరీరంలో కాక్స్ 1, కాక్స్ 2 అనే 2 వేర్వేరు ఫ్యాక్టరీలున్నాయి. కాక్స్ 1 ఫ్యాక్టరీ చాలా మంచిది. మంచిది అంటే? అంటే ఇది మన జీర్ణాశయం లేదా కడుపులో అల్సర్ను రాకుండా ఒక రక్షణ పొరను ఎప్పటికప్పుడు తయారు చేస్తుంటుంది. కాని కాక్స్ 2 అలా కాదు. ఇది ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ మాత్రమే పుట్టుకొచ్చి నొప్పిని, వాపును కలిగించే ప్రోస్టాగ్లాండిన్స్ని తయారు చేస్తుంది. అంటే ఒకటి ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంకొకటి పెయిన్ ఇస్తుంది. రైట్. పాతతరం మందులు అంటే నాన్ సెలెక్టివ్ కాక్స్ ఇన్హిబిటర్స్ అంటాము. అవి ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోలేవు. వాటిని వేసుకుంటే నొప్పి తగ్గించే కాక్స్ 2తో పాటు కడుపును కాపాడే కాక్స్ 1ని కూడా మూసేస్తాయి. ఓహో, అందుకేనా నొప్పి మాత్రలు ఎక్కువ వేసుకుంటే కడుపులో మంట వస్తోందని, అల్సర్లొస్తాయని డాక్టర్లు చెప్తుంటారు. కడుపును కాపాడే ఫ్యాక్టరీ మూతపడటం వల్లే కదా ఇది జరుగుతోంది.
ఖచ్చితంగా. దీన్ని అధిగమించడానికే శాస్త్రవేత్తలు సెలెక్టివ్ కాక్స్-2 ఇన్హిబిటర్స్ను కనుగొన్నారు. పేరులోనే ఉన్నట్లుగా ఇవి కేవలం చెడ్డదైన కాక్స్-2ని మాత్రమే వెతుక్కుంటూ వెళ్లి అడ్డుకుంటాయి. అంటే పాతవాటిలాగా కాకుండా ఇవి స్మార్ట్గా పనిచేస్తాయన్నమాట. అవును, చాలా స్మార్ట్. ఉదాహరణకు సెలెకాక్సిబ్ అనే మందు తీసుకుందాం. ఇది ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక కీళ్లనొత్తులతో బాధపడేవారికి ఒక వరం లాంటిది. ఎందుకంటే వారు ప్రతిరోజు మందులు వాడాలి కదా. అవును, రోజు వేసుకోవాలి. పాత మందులు వాడితే కడుపు పాడవుతుంది. కాని ఈ సరికొత్త మందులు కడుపును కాపాడే కాక్స్-1ను సురక్షితంగా వదిలేసి కేవలం కీళ్లనొప్పును మాత్రమే తగ్గిస్తాయి. నిజంగా అణువుల స్థాయిలో ఇంత ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించడం అద్భుతమండి. సరే, ఇప్పుడు ఈ ల్యాబ్ల నుండి మన ఇళ్లల్లో ఉండే మెడిసిన్ క్యాబినెట్ దగ్గరకు వద్దాం. మనం రోజూ చూసే, డాక్టర్ల దగ్గరకు వెళ్లకపోయినా ఫార్మసీలో కొనుక్కునే కొన్ని మందుల వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలను ఇప్పుడు చూద్దాం. మనందరికీ బాగా తెలిసిన పేరు పారాసెటమాల్. అవును, అందరిళ్లల్లో ఉండే మందే. జ్వరమొచ్చినా, ఒళ్ళునొప్పులొచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఇదే కదా. ఇది మిగతా మందుల కంటే ఎలా భిన్నం? పారాసెటమాల్ కథ కొంచెం భిన్నంగా ఉంటుందండి. ఇది మిగతా మందుల్లాగా కణజాలం దెబ్బతిన్న చోట వాపును అంతగా తగ్గించలేదు, కానీ ఇది మెదడు మీద ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎలాంటి ప్రభావం? ముఖ్యంగా మన మెదడులో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక థర్మోస్టాట్ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఈ థర్మోస్టాట్ సెట్టింగ్ మారిపోతుంది. పారాసెటమాల్ ఒక అద్భుతమైన యాంటీపైరెటిక్, అంటే జ్వరాన్ని తగ్గించే మందుగా పనిచేసి ఆ థర్మోస్టాట్ను రీసెట్ చేస్తుంది. ఓహో, టెంపరేచర్ సెట్టింగ్ని మారుస్తుందన్నమాట. అవునండి. దీనివల్ల మనకు చెమట బట్టి జ్వరం తగ్గుతుంది. అంతేకాకుండా ఇది తేలికపాటి నుండి మోస్తరు నొప్పులను కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది. పారాసెటమాల్ తర్వాత మనకు బాగా తెలిసిన మరో పాతకాలపు మందు ఆస్పిరిన్. దీని వెలుకున్న చరిత్ర నన్ను బాగా ఆకట్టుకుందండి. ప్రాచీన కాలంలో విల్లో చెట్టు బెరడును నమిలేవారని, అందులోని రసాయనాల నుండే ఆస్పిరిన్ పుట్టిందని ఈ పత్రాలు చెబుతున్నాయి. ఇదంతా ఒకెత్తైతే, ఈ పత్రాలలో చదివిన మరో విషయం నాకైతే మతిపోయేలా చేసింది. ఆ వెనిగర్ వాసన గురించే కదా మీరు చెప్పేది? అవును, కరెక్ట్. మనం సాధారణంగా మందులు పాడైపోయాయో లేదో తెలుసుకోడానికి గడువు తేదీ, ఆ ఎక్స్పైరీ డేట్ చూస్తుంటాం కదా. కానీ ఆస్పిరిన్ మాత్రల డబ్బా తెరిచినప్పుడు అందులో నుండి ఘాటైన వెనిగర్ వాసన వస్తే ఆ మాత్రలను వెంటనే చెత్తబుట్టలో పారేయాలి అని అందులో స్పష్టంగా రాసి ఉంది. అసలు మాత్రల నుండి వెనిగర్ వాసన రావడమేంటి? ఇది చదివాక నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో వివరిస్తారా? తప్పకుండా. ఇదొక అద్భుతమైన రసాయన ప్రక్రియ. దీనినే డీకంపోజిషన్ లేదా విచ్ఛిన్నం అవడం అంటారు. ఆస్పిరిన్ అసలు రసాయన నామం ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్. ఈ మందు గాలిలోని తేమకు గురైనప్పుడు దాని రసాయన నిర్మాణం స్థిరత్వం కోల్పోయి 2 ముక్కలుగా విడిపోతోంది. ఆ 2 ముక్కలు ఏంటి? అవే సాలిసిలిక్ యాసిడ్ మరియు ఎసిటిక్ యాసిడ్. మీకు తెలుసా, ఎసిటిక్ యాసిడ్ అంటే మరేమిటో కాదు, మన ఇళ్లల్లో వంటల్లో వాడే వినిగరే. ఆ ఘాటైన వాసన దానికి సంకేతం. వావ్! అంటే ఆ టాబ్లెట్ లోపలే వెనిగర్ తయారైపోతుందన్నమాట. అవునండి. అలా విచ్ఛిన్నమైన మందును వాడటం వల్ల కడుపులో విపరీతమైన మంట రావడం ఖాయం. మందున నిల్వ, వాటిని పొడిగా ఉంచటం ఎంత ముఖ్యమో చెప్పడానికిదొక చక్కటి రియల్ లైఫ్ ఉదాహరణ. ఒక చిన్న వాసన వెనుక ఇంత సైన్స్ ఉందన్నమాట. ఇక ఇళ్లల్లో ఎక్కువగా వాడే మరో మందు ఇబుప్రొఫెన్. పిల్లలకు జ్వరమొచ్చినా, తలనొప్పి వచ్చినా ఎక్కువగా ఇస్తుంటారు. ఇంకొకటి మెఫెనామిక్ యాసిడ్. ఇది ముఖ్యంగా మహిళల్లో నెలసరి నొప్పులను తగ్గించడానికి వాడతారు అని రాసుంది. సాధారణ నొప్పులకు కాకుండా ఇది ప్రత్యేకంగా ఆ నొప్పులకే ఎందుకు ఇంత బాగా పనిచేస్తుంది? ఎందుకంటే మెఫెనామిక్ యాసిడ్ చేసే పని చాలా నిర్దిష్టంగా ఉంటుంది. ఋతుక్రమ సమయంలో గర్భాశయం సంకోచించడం, అంటే కండరాలు బిగుసుకోవడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ సంకోచాలకు కారణం అక్కడ విడుదలయ్యే ప్రత్యేకమైన ప్రోస్టాగ్లాండిన్స్. ఇందాక మనం మాట్లాడుకున్న ప్రోస్టాగ్లాండిన్సే కదా? అవేనండి. మెఫెనామిక్ యాసిడ్ కేవలం కాక్స్ ఎంజైమ్ను అడ్డుకోవడమే కాకుండా ఇప్పటికే తయారైన ప్రోస్టాగ్లాండిన్స్ వెళ్లి కండరాలకు అతుక్కోకుండా కూడా బ్లాక్ చేస్తుంది. ఈ ద్వంద్వ చర్య వల్లే అది నెలసరి నొప్పులను అరిగట్టడంలో అంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇక మీరన్న ఇబుప్రోఫెన్ అనేది ఒక మంచి ఆల్రౌండర్. ఇది జ్వరానికి, మోస్తరు తలనొప్పులకు, కండరాల నొప్పులకు చాలా సురక్షితంగా పనిచేస్తుంది. రైట్. వీటితో పాటు
పత్రాల్లో పిరాక్సికామ్ లాంటి మందులు కూడా ఉన్నాయి కదా, అవి ఎలా పనిచేస్తాయి? పిరాక్సికామ్ ప్రత్యేకత దాని కాలపరిమితి అండి. ఆర్థరైటిస్ ఉన్నవారు ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోయి నరకం అనుభవిస్తారు. పిరాక్సికామ్ శరీరంలో చాలా నెమ్మదిగా విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి ఇది ఎక్కువ సమయం రక్తంలో ఉంటుంది. అంటే పదే పదే వేసుకోనక్కర్లేదా? అవును, రోగులు రోజుకు 3-4 సార్లు మాత్రలు వేసుకోనక్కర్లేదు. రోజుకు ఒక్కసారి వేసుకుంటే ఆ రోజంతా అది కీళ్ల బిగుతును వదిలిస్తుంది. ఒకే లక్ష్యం, నొప్పిని తగ్గించడం. కాని దానికి ఎన్ని రకాల ఆయుధాలు, ఎన్ని రసాయన వ్యూహాలో కదా! అసలు ఈ మూలపత్రాలను చదువుతుంటే మనిషికి నొప్పిని దూరం చేయడానికి శాస్త్రవేత్తలు ఒక పక్కన మన మెదడుతోనూ మరో పక్కన మన కణాలతోనూ ఆడిన చదరంగం కళ్ల ముందు కదులుతున్నట్లనిపించింది నాకు. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఒక్కసారి మనం చర్చించిన విషయాలను వెనక్కి తిరిగి చూస్తే ఆ అడవుల్లో పెరిగే గసగసాల మొక్కల నుండి తీసిన ఓపియం దగ్గర్నుండి ప్రయాణం మొదలుపెట్టి మనిషి నాడీ వ్యవస్థనే నియంత్రించే స్థాయికి ఎదిగాం. అవును. మార్ఫిన్ లాంటివి ప్రాణాపాయం నుండి కాపాడితే మోతాదు మించినప్పుడు ప్రాణవాయువును అందించే నాలక్సోన్ లాంటి విరుగుడును కూడా సైన్సు సృష్టించింది. ఇక మన దైనందిన జీవితంలో వచ్చే వాపులు, నొప్పుల కోసం ఒక ఫ్యాక్టరీ మేనేజర్లాగా ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని ఆపే మందులను డెవలప్ చేశాం. అది మన కాక్స్ ఇన్హిబిటర్స్ కదా? అవును. మరీ ముఖ్యంగా కడుపుని పాడు చేయకుండా సురక్షితంగా పనిచేసే సెలెక్టివ్ కాక్స్-2 ఇన్హిబిటర్ల వరకు ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అనేది ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఈ రసాయనాలన్నీ ఒక మనిషి బాధను తగ్గించడానికి, మానవాళి జీవన ప్రమాణాలను పెంచడానికే ఉద్దేశించబడ్డాయి. వినడానికి చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉందండి. ఒక తలనొప్పి మాత్రం మింగేటప్పుడు దాని వెనుక ఇన్ని దశాబ్దాల పరిశోధన, ఇంత ఖచ్చితమైన రసాయన వ్యూహం దాగి ఉందన్న విషయం ఇకపై ప్రతిసారీ నాకు గుర్తొస్తోంది. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక విచిత్రమైన ఆలోచన నా బుర్రలో తొలుస్తోంది. ఓహో, ఏంటది? ఇది ఈ చాప్టర్ పత్రాల్లో లేకపోయినా ఈ ప్రయాణమంతా చూశాక అడగాలనిపిస్తోంది. మనం మొదట్లోనే అనుకున్నాం కదా, నొప్పి అనేది కేవలం ఒక బాధ కాదు, అదొక అలారం. మన శరీరంలో ఏదో తప్పు జరుగుతోందని, మన కణజాలం దెబ్బతింటోందని ప్రకృతి మనకిచ్చిన ఒక రక్షణ కవచం అది. అవును, అదొక సిగ్నల్. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ద్వారా ఆ అలారాన్ని పూర్తిగా మనకు ఇష్టమొచ్చినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేగల సామర్థ్యాన్ని మనం క్రమంగా సాధిస్తున్నాం. అయితే ఒక ఆలోచన చేయండి, భవిష్యత్తులో నొప్పినే పూర్తిగా, అసలు కించిత్ కూడా అనుభవించని స్థాయికి ఈ సైన్స్ చేరుకుంటే ఏమవుతుంది? అదొక చాలా లోతైన ఆలోచన. నొప్పే లేని ప్రపంచం వినడానికి బాగున్నప్పటికీ అది చాలా ప్రమాదకరం కావచ్చు అండి. అదే కదా నా భయం కూడా. నొప్పి లేకపోతే అగ్ని ప్రమాదంలో కాలుతున్నా తెలియదు, లోపలేదైనా అవయవం దెబ్బతింటున్నా తెలియదు. అది మనల్ని మన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా మార్చే అవకాశముందా? రసాయన శాస్త్రం అనేది మన బాధను తగ్గించే వరమేనా, లేక మితిమీరితే మన సహజ రక్షణ వ్యవస్థకే ఒక ముప్పుగా పరిణమించే అవకాశముందా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. మనకు నేర్పించాలి. ఈ ఆలోచనను ఇలాగే వదిలేస్తూ ఈ లోతైన విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న ఈ విషయాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.